అర్జున్, యువ శాస్త్రవేత్త, పురాతన గుహల గురించి పరిశోధనలు చేస్తూ ఒక ప్రత్యేక గుహ గురించి తెలుసుకుంటాడు. ఈ గుహ కాలగుహ అని పిలుస్తారు. అక్కడ మనిషి గతాన్ని చూసే లేదా మార్చే శక్తి పొందగలడు. అతను దీని మీద విశ్వాసం కలిగి ఉండకపోయినా ఆ గుహను చూడాలని నిర్ణయించుకుంటాడు. గుహకి చేరుకున్న తర్వాత అది ఒక అద్భుతమైన ప్రదేశంగా అనిపిస్తుంది. గోడలు మెరిసిపోతున్నాయి, సమయం ఉరకలేస్తున్నట్టు చూపించే అద్దాల మాదిరి ప్రతిబింబాలు కనబడతాయి. అర్జున్ గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మాయా అనే జీవి కనిపిస్తుంది. మాయా ఇలా చెప్పుతుంది, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వారి గతాన్ని మార్చాలని ఆశపడతారు. కాని ఒక్క చిన్న తప్పు భవిష్యత్తును నాశనం చేస్తుంది. అర్జున్ తన తండ్రి చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో చనిపోయిన విషాదం గురించి ఆలోచిస్తాడు. అతను ఆ ఘటనను మార్చాలని మాయాతో వాదన చేస్తాడు. మాయా అతనికి సమయ చక్రాన్ని ఉపయోగించే ఒక ప్రత్యేక పూలాంటి వస్తువును ఇస్తుంది. అతను సమయాన్ని వెనక్కి తీసుకెళ్తూ తన చిన్న వయస్సులో తన కుటుంబాన్ని చూసి ఆనందిస్తాడు. కాని అతను తన తండ్రిని ప్రమాదం నుండి రక్షించడానికి చేసిన ఒక చిన్న చర్య సమయం నడకను పూర్తిగా మారుస్తుంది. ఫలితం భవిష్యత్తులో అతని ఊరికి భారీ భూకంపం సంభవించి ప్రజలంతా మృత్యువాత పడతారు. అర్జున్ తిరిగి గుహకు వచ్చి మాయాను అభ్యర్థిస్తాడు. మాయా, సమయం ఒక నదిలా ఉంటుంది. నీ ప్రయత్నం వల్ల అది ఒక వేరు మార్గం ఎంచుకుంది. ఇప్పుడు నువ్వు అన్నీ సరిచేయాలి. అతనికి మరో అవకాశం లభిస్తుంది. కానీ ఈసారి అతనికి ఎక్కువ సవాళ్లు ఎదురవుతాయి. సమయం కోపంగా మారి అతన్ని ఒక తుఫాను మాదిరిగా ఛేదిస్తుంది. అర్జున్ మాయా సాయంతో సమయం నియంత్రించే గుజ్జును తిరిగి అసలు స్థానంలో ఉంచి సమయాన్ని సహజ స్థితికి తీసుకువస్తాడు. తండ్రిని కాపాడలేకపోయినా అతను భవిష్యత్తును కాపాడతాడు. అర్జున్ గ్రహిస్తాడు, గతాన్ని మార్చడం కాదు, మన భవిష్యత్తును చక్కదిద్దడం నిజమైన జ్ఞానం. అతను గుహను విడిచిపెట్టి నిజమైన జీవితాన్ని నమ్ముతాడు.